పునీత లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయము. క్రీస్తు అధికారము. ఒకానొక రోజున యేసు దేవాలయములో ప్రజలకు బోధించుచుండగా ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయుచుంటివి? నీకు ఈ అధికారం ఇచ్చిన వాడు ఎవడు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగెదను. యోహాను బప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది? దేవుని నుండియా లేక మానవుని నుండియా అని ప్రశ్నించెను. వారు తమలో తాము దేవుని నుండి అని సమాధానము ఇచ్చితిమా? అట్లయినా మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును. అట్లుగాక మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలు మనపై రాళ్ళు రువ్వెదరు. ఏలయనా వారు యోహానును ప్రవక్త అని గట్టిగా నమ్ముచున్నారు అని తర్కించుకొనిరి. అందుచేత వారు అది మాకు తెలియదు అని సమాధానమిచ్చిరి. అంతట యేసు వారితో, అట్లయినా ఏ అధికారముతో ఈ కార్యములు చేయుచుంటినో నేనును చెప్పను అనెను. భూస్వామి, కౌలుదారులు. యేసు ప్రజలకు ఈ ఉపమానమును వినిపించెను. ఒకానొకడు ద్రాక్ష తోటను నాటించెను. కాపులకు దానిని కౌలుకిచ్చి చాలా కాలము దేశాటనమునకు వెడలెను. పంట కాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకుని పంపెను. కాని వారు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. అతడు మరొక సేవకుని పంపెను. వారు వానిని కూడా కొట్టి అవమానించి వట్టి చేతులతో పంపివేసిరి. అతడు మూడవ వానిని పంపెను. వారు వానిని కూడా గాయపరచి బయటకు నెట్టివేసిరి. అంతటా నేను ఏమి చేయవలెను అని యజమానుడు అనుకొని, నా ప్రియ కుమారుని పంపెదను, ఒకవేళ వారు అతనిని గౌరవింపవచ్చును అని తలంచెను. కాని ఆ కౌలుదారులు అతనిని చూడగానే, వీడే వారసుడు, వీనిని చంపివేసదము, వీని ఆస్తి అంతయు మనకు దక్కును అని ఒకరికొకరు చెప్పుకొనిరి. కనుక వారు అతనిని తోట వెలుపలికి నెట్టి చంపివేసిరి. ఇప్పుడు ద్రాక్ష తోట యజమానుడు వారిని ఏమి చెయ్యును? అతడు వచ్చి ఆ కౌలుదారులను హతమార్చి తన ద్రాక్ష తోటను ఇతరులకు కౌలుకిచ్చును గదా. ఇది విని ప్రజలు అటులెన్నడూ జరగకుండుగాక అనిరి. యేసు వారి వైపు తిరిగి, మీరు ఈ లేఖనమును చదువలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునాతునకలగును. ఎవనిపై ఈ రాయి పడునో వాడు నలిగి నుగ్గగును అని పలికెను. సుంకమును గూర్చిన సమస్య. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు ఈ ఉపమానమును విని అది తమను గురించియే అని గ్రహించి ఆయనను అప్పుడే పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని ప్రజలకు భయపడిరి. వారు పొంచియుండి ఆయనను రాష్ట్రపాలకునకు అప్పగించుటకై మాటలలో చిక్కించుకొనవలయునని నీతిమంతులుగా నటించు కొందరు గూఢచారులను ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, పక్షపాతము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవము బోధించువాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అని అడిగిరి. యేసు వారి కుతంత్రమును గుర్తించి, వారిని, సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు, దానిపై ఉన్న రూపనామధేయములు ఎవరివి అని అడిగాను. చక్రవర్తివి అని వారు చెప్పిరి. మంచిది, చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారితో అనెను. ఈ విధముగా ప్రజల ఎదుట ఆయన చెప్పిన మాటలతో అతనిని చిక్కించుకొనలేకపోయిరి. కాని ఆయన సమాధానమునకు వారు ఆశ్చర్యపడి మిన్నకుండిరి.
పునరుత్థానమును గూర్చిన ప్రశ్నము. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెను గదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను. పిమ్మట 2వవాడు, ఆ పిదప 3వవాడు, అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కాని పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికిక చావు లేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాముని దేవుడని, ఈసాకుని దేవుడని, యాకోబుని దేవుడని పలికెను. దేవుడు జీవితులకే కాని మృతులకు దేవుడు కాడు. ఏలనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమియూ అడుగుటకు సాహసింపలేదు. దావీదు కుమారుడు. కాని యేసు వారితో, క్రీస్తు దావీదు కుమారుడనే ప్రజలు ఎందుకు చెప్పుచున్నారు? దావీదు స్వయముగా కీర్తనల గ్రంథములో ఇట్లు చెప్పియున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకును నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో పలికెను. తనను ప్రభువని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లు అగును అని పలికెను. హెచ్చరిక. ప్రజలందరూ వినుచుండా యేసు తన శిష్యులకు, మీరు ధర్మశాస్త్ర బోధకులను గురించి మెలకువగా ఉండుడు. వారు నిలువుటంగీలు ధరించి తిరిగెదరు. వీధులలో వందనములు, ప్రార్థనా మందిరములలో ఉన్నత స్థానములు, విందులలో ప్రధానాసనములు కోరుదురు. వారు వితంతువుల ఇండ్లను దోచుకొందురు. ఆడంబరమునకై దీర్ఘ ప్రార్థనలు చెయ్యునట్లు నటించుదురు. వారు కఠిన శిక్షకు గురి అగుదురు అని చెప్పెను. 21వ అధ్యాయము. పేదరాలి కానుక. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూశాను. ఒక పేద వితంతువు అందు 2 కాసులను వెయ్యుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కాని ఈమె తన పేదరికములో తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను. యెరూషలేము పతనము. క్రీస్తు ప్రవచనము. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు, చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చెయ్యబడును అనెను. యుగాంతపు సూచనలు. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీయు ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరునూ మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియూ చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు.
యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీయూ జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చెయ్యును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీయూ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు, మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు, కాని మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దక్కించుకొందురు. యెరూషలేము ముట్టడి. యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి వినాశము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయును. పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును. వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో రాయబడినవి అన్నీయూ జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణులకు, బాలింతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యుల కాలము పరిపూర్తియగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. మనుష్య కుమారుని పునరాగమనము. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుతురు. ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీయూ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలయన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. అంజూరపు చెట్టు ఉపమానము. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందురు. అట్లే ఇవి అన్నీయూ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నీయూ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమ్యాకాశములు గతించిపోవును, కాని నా మాటలు ఎన్నటికినీ గతించిపోవు. అప్రమత్తత. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడును. ఏలయన ఆ రోజు భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును
ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చెయ్యుడు. ప్రతిరోజు యేసు దేవాలయమున ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి ఓలీవు పర్వతముపై గడుపుచుండెను. ఆయన బోధలు వినుటకై దేవాలయమునకు ప్రజలందరూ ప్రాతకాలమునే వెళ్ళడివారు. 22వ అధ్యాయము. క్రీస్తుపై కుట్ర. పాస్కా అనబడు పులియని రొట్టెల పండుగ సమీపించుచుండెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలకు భయపడుచున్నందున యేసును చంపుటకు అనువైన మార్గం వెదకుచుండిరి. గురుద్రోహి సమ్మతి. అప్పుడు 12 శిష్యులలో ఒకడుగు యూదా ఇస్కారియోతులో సైతాను ప్రవేశించెను. అతడు బయటకు వెళ్ళి ప్రధానార్చకులను, ఆలయ అధికారులను కలుసుకొని తాను యేసును వారి చేతికి ఎటుల అప్పగింపనున్నాడో చెప్పెను. వారు సంతసించి అతనికి కొంత ధనమిచ్చుటకు సమ్మతించిరి. కావున అతడు అంగీకరించి ఆయనను వారికి అప్పగించుటకు జనసమూహము లేని సమయమునకై వేచియుండెను. పాస్కా భోజన సన్నాహము. పాస్కా గొర్రెను బలి అర్పించవలసిన పులియని రొట్టెల పండుగ రోజు వచ్చెను. యేసు పేతురు, యోహానులతో, మీరు వెళ్ళి మనము భుజించుటకు పాస్కా భోజనము సిద్ధము చెయ్యుడు అని చెప్పి పంపెను. మీరు భోజనం ఎక్కడ సిద్ధము చేయించుమని కోరుచున్నారు అని వారు అడిగిరి. అందులకు ఆయన, మీరు పట్టణమున ప్రవేశింపగానే నీళ్ల కడవ మోసుకుని పోవుచున్న ఒక వ్యక్తి మీకు ఎదురగును. అతడు ప్రవేశించి ఇంటికి మీరును అతని వెంట వెళ్ళుడు. నేను నా శిష్యులతో కూడా పాస్కా భోజనము చేయు అతిథిశాల ఎక్కడ ఉన్నది అని గురువు నిన్ను అడుగుచున్నాడు అని ఆ ఇంటి యజమానునితో చెప్పుడు. అతడు, మీకు మేడ పైభాగమున అమర్పబడి ఉన్న విశాలమైన ఒక గదిని చూపును. అచటనే మీరు భోజనము సిద్ధము చేయుడు అనెను. వారు వెళ్ళి యేసు చెప్పిన ప్రకారమే కనుగొని పాస్కా భోజనము సిద్ధము చేసిరి. ప్రభు భోజనము. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కను భుజింపవలయునని ఎంతయో ఆశించితిని. ఏలయనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చెయ్యుడు. ఏలయనా ఇది మొదలు దైవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షారసమును నేను చవిచూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకొని, ఈ పాత్ర మీ కొరకు చిందపడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కాని ఆయనను అప్పగించువానికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకొన్నవాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. దేవరాజ్యములో గొప్పవాడు. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తల ఎత్తెను. యేసు వారికిటుల చెప్పెను, అన్యజనుల రాజులు వారిపై అధికారము చెలాయింతురు. వారి అధికారులు ఉపకారులని పిలువబడుచున్నారు. కాని మీరు అటుల చెయ్యవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలయును. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా ఎవడు గొప్పవాడు? భోజనమునకు కూర్చున్న వ్యక్తియే కదా.
నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేనును మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనమునుపై కూర్చుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. పేతురు బొంకు యేసు ప్రవచనము. సీమోను, సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను. కాని నీ విశ్వాసము చెదరకుండుటకును నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపుము అనెను. అందుకు అతడు, ప్రభూ, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా, యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. జాలె, జోలె, ఖడ్గము. నేను మిమ్ము జాలెను, సంచిని, పాదరక్షణను లేకుండా పంపినప్పుడు మీకేదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగాను. లేదు అని వారు బదులు పలకగా, జాలె ఉన్నవాడు జాలెను, అట్లే జోలెను కొనిపోవలయును. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలయును. ఏలయనా అతడు అపరాధులలో ఒకడుగా పరిగణింపబడెను అను లేఖనము నాయందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు నెరవేరనున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభూ, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. ఇతరుల పగవులలో తలదూర్చుట దారిన పోవు కుక్క చెవులను పట్టుకొనుట వంటిది. పొరుగు వానిని మోసగించి నవ్వులాటకు అట్లు చేసి తినిలే అనిడివాడు మరణప్రదమైన బాణములను, నిప్పులను, కొరవులను విసరెడి పిచ్చివానితో సమానము.